ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 104వ అధ్యాయం 33వ వచనంలో ఇలాగుంది. నా జీవిత కాలమంతయు యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి స్తుతించదు. వీదు గారు ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. నేనున్నంత కాలము, నా ప్రాణం ఉన్నంత కాలము దేవుణ్ణి కీర్తిస్తాను, స్తుతిస్తాను అని అంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మనము సంతోషం కలిగినప్పుడే, ఆనందం ఉన్నప్పుడే, మనం అనుకున్నది జరిగినప్పుడే స్తుతించడం అనేది కాదు, కానీ బాధ కలిగినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, అవమానాలు ఎదురైనా, నిందలు మన చుట్టూన్నా మనం దేవుని స్తుతించగలిగితే స్తుతి మన స్థితిని మార్చుతుంది. కాబట్టి మనలో ప్రాణం ఉన్నంత కాలము మనము మన దేవుని స్తుతించగలిగితే దేవుడు గొప్ప దీవెనలను మనము పొందుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా దేవుణ్ణి స్తుతించదను, నా జీవిత కాలమంతయు యెహోవాకు కీర్తనలు పాడదను. ఈ మాటను, ఈ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.